సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో గంజాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంగ్లీ పోలీసుల మీద విరుచుకుపడుతున్నట్టుగా ఉన్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మంగ్లీ ఫోటో వాడుతూ ఏకంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదంటూ సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మంగ్లీ ఈ విషయం మీద స్పందించారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలని ఒక ఉద్దేశంతో మా ఫ్యామిలీ వాళ్ళ కోరిక మేరకు ఒక రిసార్ట్లో మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. ఇక్కడ మా అమ్మా నాన్నలు, నా ఫ్రెండ్స్, మా అమ్మా నాన్నల ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీం మెంబర్స్ మాత్రమే ఈ పార్టీలో పాల్గొన్నారు. మా పార్టీలో లిక్కర్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది. అయితే ఇలా పార్టీలో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని ఐడియా నాకు లేదు. ఎందుకంటే అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. పర్మిషన్ తీసుకోవాలని తెలిసి ఉంటే నేను ముందే పర్మిషన్ తీసుకుని ఉండేదాన్ని. నేను మా పార్టీలో ఎలాంటి తప్పు చేయలేదు. పార్టీ గురించి కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని నాకెవరు చెప్పలేదు. ఎవరైనా చెప్పి ఉంటే నేను పోలీస్ పర్మిషన్ తీసుకునేదాన్ని. వీడియోలో చూపిస్తున్నట్లు పార్టీలో ఎక్కడా విదేశీ మద్యం దొరకలేదు. పార్టీలో ప్యూర్గా లోకల్ లిక్కర్ మాత్రమే ఉంది అని, అదే పోలీసులకు దొరికింది అని మంగ్లీ చెప్పారు. అలాగే మా పార్టీలో గంజాయి తీసుకున్న వ్యక్తి కూడా దాన్ని ఎక్కడో తీసుకుని పార్టీకి రావడం జరిగింది. నా పార్టీలో ఎవరు గంజాయి కానీ డ్రగ్స్ కానీ తీసుకోలేదు. నేను ఈ పార్టీని నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, టీం మెంబర్స్తో చేసుకున్నాను. నా ఫ్యామిలీ మెంబర్స్ ముందు నేను తప్పు ఎలా చేస్తాను అంటూ ఆమె ఒక వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీం మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు. లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు, మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్.